I'm Dr. Faraz Farishta, consultant endocrinologist, practicing since 10 years and MD of FS Endocrine and Diabetic Center. నేను మ్యాక్స్క్యూర్ హాస్పిటల్లో కూడా కన్సల్టెంట్ లాగా పనిచేస్తున్నాను. థైరాయిడ్ ఇది ఒక ఎండోక్రైన్ గ్లాండ్. ఇక్కడ గొంతులో ఉంటుంది. ఆ గ్లాండ్ నుంచి థైరాయిడ్ హార్మోన్ మామూలుగా ప్రొడ్యూస్ అవుతుంది. థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఎక్కువ ఉంటే వేరే సిమ్టమ్స్ ఉంటుంది, తక్కువ ఉంటే వేరే సిమ్టమ్స్ ఉంటుంది. థైరాయిడ్లో ఐడిన్ డెఫిషియన్సీ ఉంటే థైరాయిడ్ గ్లాండ్ స్వెల్లింగ్ వస్తుంది. స్వెల్లింగ్ ఉంటే మనం దానికి గైటర్ అని చెప్తాం. ఇప్పుడు ప్రస్తుతంగా ఇండియాలో ఆల్మోస్ట్ 50 మిలియన్ పీపుల్ థైరాయిడ్ డిసార్డర్స్ నుంచి సఫర్ అవుతుంది. ఇది మనది లైఫ్ స్టైల్, జెనెటిక్, ఇంకా కొన్ని కాజెస్ ఇప్పుడు వరకు మనకు తెలియలేదు. మళ్ళీ ఇన్సిడెన్స్ థైరాయిడ్ది డే బై డే ఎక్కువనే అవుతుంది. ఇప్పుడు థైరాయిడ్లో మనం బేసిక్గా 2 ఆర్మ్స్లో డివైడ్ చేయవచ్చు: హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. హైపోథైరాయిడిజం ఇది మోస్ట్ కామన్ ఫీమేల్స్లో. మళ్ళీ ఎవరికి వెయిట్ గెయిన్ అయితే, మెన్స్ట్రల్ సైకిల్ డిస్టర్బెన్సెస్ అవుతుంది, హెయిర్ ఫాల్ అయితే, నడుస్తే ఆయాసం వస్తే, ముఖంలో వాపులు వస్తే, కాళ్ళు వాపులు వస్తే, మోషన్స్ ఫ్రీగా లేకుంటే, ఈ కామన్ సిమ్టమ్స్ థైరాయిడ్కి. ఇది మోస్ట్లీ కామన్ ఫీమేల్స్లో యంగ్ ఫీమేల్స్లో మెన్స్ట్రల్ డిస్టర్బెన్సెస్ కూడా ఇది రావచ్చు. మళ్ళీ ఎవరికి ఫీమేల్స్లో మెన్స్ట్రల్ డిస్టర్బెన్సెస్ ఉంటే కంపల్సరీ థైరాయిడ్ చెకప్ చేయాలి. హైపర్ థైరాయిడిజం కొంచెం రేర్. ఇది కొంచెం మేల్స్లో కూడా చూడవచ్చు. దానిలో గుండె ఎక్కువ కొట్టుకుంటుంది, పాల్పిటేషన్, ఎంజైటీ, హెయిర్ ఫాల్, మెన్స్ట్రల్ డిస్టర్బెన్సెస్ ఇక్కడ కూడా ఉంటుంది. ఇంకా ఇక్కడ వెయిట్ లాస్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ వెయిట్ లాస్ అంటే హైపర్ థైరాయిడిజం, అక్కడ వెయిట్ గెయిన్ అంటే హైపోథైరాయిడిజం. థర్డ్ డిసార్డర్ ఇప్పుడు కామన్ లేవు, ముందు 3-4 డికేడ్స్ ముందు చాలా కామన్ ఉంది. అది ఐడిన్ డెఫిషియన్సీ. ఐడిన్ డెఫిషియన్సీ నుంచి థైరాయిడ్ ఇక్కడ నెక్లో స్వెల్లింగ్ వస్తుంది. దానికి మనం గాయిటర్ చెప్తాం. 3-4 డికేడ్స్ ముందు మనది గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ నుంచి థైరాయిడ్ ఎక్కువ గ్లాండ్ స్వెల్లింగ్ వస్తుంది కాబట్టి దాని సాల్ట్కి మనం ఐడినైజ్ చేసినాం. ఇప్పుడు మన దగ్గర ఐడినైజ్ సాల్ట్ వస్తుంది. దానికోసం ఇది ఇన్సిడెన్స్ చాలా వరకు తగ్గింది. రేర్లీ ఇది థైరాయిడ్ ఫీమేల్స్లో మింగడానికి కష్టం, లేకుంటే ఆయాసం, లేకుంటే వాయిస్ చేంజ్ అయ్యడం అట్లా అయితే థైరాయిడ్ క్యాన్సర్ కూడా ఉండొచ్చు. ఫస్ట్ మనం ఎలా డయాగ్నోస్ చేస్తాం? డయాగ్నోస్ చేయడానికి సింపుల్ TSH అని రిపోర్ట్ వస్తుంది. అది బ్లడ్ టెస్ట్ చేస్తే అది TSH ఎక్కువ ఉంటే మనం హైపోథైరాయిడిజం అని డయాగ్నోస్ చేస్తాం. అది హైపోథైరాయిడిజం డయాగ్నోస్ అయిన తర్వాత మనం యాంటీ-TPO యాంటీబాడీస్ టెస్ట్ చేసి చూద్దాం. ఆ చేస్తే మనకి ఇది ఆటో ఇమ్యూన్ ఉందా లేదు అని తెలుస్తుంది. ఆటో ఇమ్యూన్ అంటే అది జెనెటిక్, ఫ్యామిలీ హిస్టరీ, ఫ్యామిలీ నుంచి రావచ్చు. ఇంకా ఒకసారి ఆటో ఇమ్యూన్ ఉంటే ఇది ట్రీట్మెంట్ మనకి లైఫ్ లాంగ్ ఉంటుంది. హైపర్ థైరాయిడిజంలో కూడా మనం TSH చేస్తాం. TSH చాలా వరకు సప్రెస్ ఉంటుంది. అది TSH సప్రెస్ ఉంటే మనం హైపర్ థైరాయిడిజం అని డయాగ్నోస్ చేస్తాం. ట్రీట్మెంట్ ఇది లైఫ్ సేవింగ్. ఇది థైరాయిడ్ హార్మోన్ నీ బాడీలో డెఫిషియన్సీ ఉంటే మనం రిప్లేస్మెంట్ చేస్తున్నాం కాబట్టి నీకు ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. హైపోథైరాయిడ్ పేషెంట్స్కి మనం థైరాయిడ్ రిప్లేస్మెంట్ చేస్తాం. అప్పుడు లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇది ట్రీట్మెంట్ లేకుండా యంగ్ ఫీమేల్స్కు ప్రెగ్నెన్సీ కోసం కష్టం అవుతుంది, హార్ట్ ప్రాబ్లం రావచ్చు, మొత్తం బాడీలో ఎన్ఎస్ఆర్ స్వెల్లింగ్ వస్తుంది, నడుస్తే ఆయాసం వస్తుంది, కొన్నిసార్లు గుండె కూడా ఫెయిల్ అయిపోతుంది. హైపర్ థైరాయిడిజంలో కూడా మనం మందు ఇచ్చి కంట్రోల్ చేస్తాం. మళ్ళీ హైపర్ థైరాయిడిజంలో డెఫినెట్ ట్రీట్మెంట్ కూడా ఇప్పుడు ఉన్నాయి. రేడియో యాక్టివ్ ఐడిన్ థెరపీ, ఇంకా సర్జరీ. రేడియో యాక్టివ్ ఐడిన్ థెరపీ, సర్జరీ ఇస్తే మనకి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉంది హైపర్ థైరాయిడిజంకి. మళ్ళీ ఫస్ట్ మనం టాబ్లెట్స్ ఇచ్చి కంట్రోల్ చేస్తాం థైరాయిడ్ స్టేటస్కి, తర్వాత రేడియో యాక్టివ్ ఐడిన్ సర్జరీ నెక్స్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ లాగా చేయవచ్చు. ఇది కూడా మనం ఇవ్వలేకుంటే పేషెంట్స్కి గుండె ఎఫెక్ట్ అవుతుంది, గుండె హార్ట్ రేట్ ఎక్కువ అయ్యి సడన్గా హార్ట్ ఫెయిలియర్ అయ్యవచ్చు. ఈ హైపోథైరాయిడ్ పేషెంట్స్కి యాంటీ-TPO పాజిటివ్ వస్తే అది ఆటో ఇమ్యూన్. మనకి మోస్ట్లీ లైఫ్ లాంగ్ ట్రీట్మెంటే ఉంటుంది. అది కూడా సింపుల్ ఒక చిన్న ట్యాబ్లెట్ థైరాక్సిన్ మనం బాడీ వెయిట్ ప్రకారంగా 1.5 to 1.8 మైక్రోగ్రామ్ పర్ కేజీ పర్ డే లాగా ఇస్తాం. పేషెంట్ ఎలా సిమ్టమాటిక్ ఉంటుంది దాని ప్రకారంగా మనం డోస్ డిసైడ్ చేసుకొని థైరాయిడ్ రిప్లేస్మెంట్ థెరపీ ఇస్తాం. హైపర్ థైరాయిడ్కి కూడా మనం
నియోమర్కోజాల్ అని ఒక టాబ్లెట్ ఉంటుంది, దాని ఇచ్చి హైపర్ థైరాయిడ్ స్టేటస్ కంట్రోల్ చేస్తాం. బీటా బ్లాకర్స్ ఇచ్చి గుండె రేట్ కంట్రోల్ చేస్తాం. అది 1.5 year వరకు ఇచ్చి తర్వాత ఒకసారి బంద్ చేసి చూద్దాం. అప్పుడు థైరాయిడ్ నార్మల్ ఉంటే టాబ్లెట్ బంద్ చేసేస్తాం. మళ్ళీ థైరాయిడ్ ఎక్కువ ఉంటే మనం రేడియో యాక్టివ్ ఐడిన్ ఆర్ సర్జరీ కోసం పంపిస్తాం పేషెంట్కి. థ్యాంక్ యూ వెరీ మచ్.